5వ పట్టణ వ్యాఖ్యానము. ఇప్పటి వరకు మనము వినిన పట్టణములు మనకు మానవ రక్షణ చరిత్రను విశదము చేశాయి. ఈ రక్షణ వరములు అన్ని క్రీస్తు ద్వారా మనకు లభిస్తున్నాయి. ఆయన మన పాపముల కొరకు మరణించి పవిత్రాత్మ శక్తి ద్వారా పునరుత్థానుడై స్వర్గ మహిమలో ప్రవేశించారు. క్రీస్తునందు బాప్తిస్మ పొందడం ద్వారా మనము పాప దాస్యము నుండి విడుదల పొంది శ్రీ సభ సభ్యులం అవుతున్నాం. క్రీస్తుని రక్షణ ఫలములను పొంది ఆయనతో ఏకమవుతున్నాం. కనుక మనకు అనుగ్రహింపబడిన రక్షణ వరములను పదిలముగా కాపాడుకొని పరిపూర్ణ రక్షణలో భాగస్వామగుదాం. మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడు. 5వ పట్టణము. పునీత పౌలు రోమా పౌలకు రాసిన లేఖ 6వ అధ్యాయము వచనములు 3 నుంచి 11 వరకు. పునీత పౌలు రోమా పౌలకు రాసిన లేఖ 6వ అధ్యాయము వచనములు 3 నుంచి 11 వరకు. సహోదరులారా, మనమందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానము పొందినప్పుడు ఆయన మరణమునందు జ్ఞానస్థానము పొందితేను అని మీకు తెలియదా? కనుక మన జ్ఞానస్థానము వలన మనము ఆయనతో సమాధి చేయబడిన ఆయన మరణము పాలు పంచుకొంటిమి. ఏలైనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై ఉండినచో ఆయన పునరుద్ధానములో కూడా మనము తప్పక ఆయనతో ఏకమై ఉందుము. పాప శరీరము నశించి మనము ఇక పాపమునకు బానిసలు కాకుండానట్లు మన పాత స్వభావము ఆయనతో శిలువపై చంపబడినది అని మనకు తెలియను. ఏలైనా మరణించిన వాడు పాపము నుండి విముక్తుడి కాడయను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఆయన మరణము పాపములకు శాశ్వత మరణము. ఆయన జీవము దేవుని కొరకై జీవింతును. మీరును ఈ విషమును అట్లే పాపములకు మరణించితిరి మరియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్న మరియు తలంపవలేను. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము ఉండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలము నుండును అని ఇజ్రాయేలీలు పలుకుదురుగాక. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు తన కుడి హస్తముతో సాహస కార్యమును చేసెను. ఆయన తన కుడి హస్తముతో విజయమును సాధించెను. నేను చనిపోను, బ్రతికియుండిను ప్రభు చేసిన కార్యములను ఉగ్గడింతును. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇల్లు కట్టు రాయి పనికిరాని రాయి, నిరాకరించిన రాయే మూలరాయి అయ్యను. ఇది ప్రభు చేయుదుము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.